హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 12, లెట్స్ రీడ్ వర్స్ 14. అందరం కలిసి చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇంకొకసారి చదువుకుందామండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందరితో సమాధానము కలిగి ఉండాలి. అందరితో సమాధానం అంటే కొంతమంది కారణం లేకుండా మనకు శత్రువులు అయిపోతారు. వాళ్ళు ఎందుకు శత్రువులు అవుతారో తెలియదు, ఎందుకు మనల్ని ద్వేషిస్తారో తెలియదు, ఎందుకు మన మీద పగ పెంచుకుంటారో కూడా తెలియదు. కొన్నిసార్లు మేలైన దానిని అనుసరిస్తున్నందుకు మనకు శత్రువులు కావచ్చు, లేక కొన్నిసార్లు వారికంటే ఉన్నతమైన స్థితిలో నీవు ఉన్నందుకు నిన్ను శత్రువుగా భావిస్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని నీ మీద ఒక రకమైన వ్యతిరేకతను మనసులో పెట్టుకొని నీకు శత్రువులు కావచ్చు. ఏదేమైనప్పటికీ మనసులో ఉన్న శత్రుత్వం ఏదో ఒక రోజు బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే హృదయంలో ఉన్నది ఎక్కువ రోజులు దాగదు కదా. ఇప్పుడు మనకి ఎవరి మీద గౌరవం ఉన్నా, ప్రేమ ఉన్నా అది మాటల్లో, క్రియల్లో బయటకు వస్తుంది. ఎవరి మీద మనకి ద్వేషం ఉన్నా, కోపం ఉన్నా, పగున్నా, అసూయున్నా ఏదో ఒక టైంలో అది అలా టంగ్ స్లిప్లో అయినా బయటకు వస్తుంది. ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది అనమాట. ఏమనంటే, ఓహో వారి మనసులో ఏముందో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను అనుకున్నాను వారికి నేనంటే ఇష్టమేమో, లేకపోతే వారు నాతో సమాధానంగా ఉండాలనుకుంటున్నారని. బట్ నౌ ఐ రియలైజ్ దే ఆర్ నాట్ మై ఫ్రెండ్స్. వారు నాకు స్నేహితులుగా ఉండాలని భావించడం లేదు, నాకు శత్రువులు అయిపోయారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సౌలు దావీదును ఒక పెద్ద శత్రువుగా చూడడం ప్రారంభించాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే సౌలు కుమారుడైన యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయిందంట. యోనాతాను దావీదు మీద ఎంత ప్రేమ చూపించడం ప్రారంభించాడంటే, ఒక స్త్రీ ఒక పురుషుని మీద, అంటే ఒక వివాహం చేసుకోబోయే స్త్రీ ఒక వివాహం చేసుకోబోయే పురుషునితో, లేక వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలకు ఎటువంటి ప్రేమ అన్యోన్యత ఉంటుందో అంతకన్నా ఎక్కువ ప్రేమ యోనాతానుకు దావీదు మీద వచ్చిందంట. అంటే చూడండి, తండ్రికేమో తన స్నేహితుడి మీద బద్ధ శత్రుత్వం, కానీ యోనాతాను మనసేమో దావీదు మనసుతో కలిసిపోయింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు మనం అందరితో సమాధానంగా ఉండమని చెప్తున్నారు, కానీ అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. అదేంటంటే, ఉండడానికి ప్రయత్నించండి, మీ ప్రయత్నం మీరు చేయండి. ఇంకా ఆ తర్వాత వాళ్ళు నేను నిన్ను ఎనిమీస్ లిస్ట్లోనే పెట్టానంటే అది వాళ్ళకి దేవుడికి మధ్యలో, అంటే మనకి దేవుడికి మధ్యలో మాత్రం ఏ అడ్డు లేక ఏ ఆటంకం ఉండకుండా చూసుకోవాలి. ఒక దగ్గర ఒక మంచి కొటేషన్ చదివాను. అదేంటంటే, forgive your enemy not because they deserve it but because you deserve peace అని. ఇంకొకసారి చెప్తాను. Forgive your enemy not because they deserve it but because you deserve peace. నీ శత్రువును క్షమించు, ఎందుకంటే నీవు క్షమించడానికి వాళ్ళకి అర్హత ఉందని కాదు. ఇప్పుడు చూడండి, కొంతమంది నిష్కారణంగా మనల్ని ద్వేషించి దూషించి మనకు కీడు చేసినప్పుడు వీళ్ళు క్షమాపణకు అర్హులు కాదు అని అనిపించవచ్చు. భయంకరమైన కీడు ఎవరైనా చేశారనుకోండి, మనసులో ఒక ఆలోచన వస్తుంది, దే డోంట్ డిజర్వ్ ఫర్గివ్నెస్, అసలు వాళ్ళు క్షమాపణకు అర్హులు కాదు. అమెరికా దేశంలో ఒక తల్లికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడంట. ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఆమె భర్త కూడా చనిపోయాడు. ఇంకా ఆమె ప్రాణం అంతా ఆ కొడుకులోనే ఉంది, అంతే కదండి. భర్త లేడు, ఒక్క కొడుకే, ఆమె ప్రాణం అంతా కొడుకులో ఉంటే ఆ కుమారుణ్ణి ఒక నల్లజాతీయుడు పిస్టల్ని కణితలో పెట్టి షూట్ చేసి చంపేశాడు. ఆ తల్లికి ఆ వార్త తెలిసి గుండె పగిలిపోయింది. గుండె పగిలిపోయిన తర్వాత ఏ వ్యక్తి హత్య చేశాడో, ఏ వ్యక్తి తన ఒక్కగానొక కుమారుడిని హతమార్చాడో ఆ వ్యక్తి పోలీసుల చేతికి దొరికిన తర్వాత ఇప్పుడు కోర్టులో ఆ వ్యక్తిని, ఆ క్రిమినల్ని ప్రవేశపెట్టారు. సో తన కుమారుడిని చంపిన క్రిమినల్ ఆమె ఎదురుగా ఉన్నాడు, ఈమె యువతల వైపు ఉంది. ఇప్పుడు ఆ జడ్జి ఆమెను అడుగుతున్నాడు, అమ్మా నీ ఒక్కగానొక కుమారుడిని అసలు ఏ కారణం లేకుండా వీడు చంపేశాడు, అసలు వాళ్ళిద్దరికీ పరిచయం లేదు, ఏమీ లేదు, మరి డబ్బు కోసం చంపాడో, మరి దేనికోసం, సరదా కోసం చంపాడో మనకు తెలియదు, కానీ నిష్కారణంగా చంపేశాడు. మీరు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు, మీరు ఏది చెప్తే అది చేద్దాము అని ఆ తల్లికి అప్పచెప్పేశారు. అప్పచెప్తే ఆ తల్లి ఒక మాట చెప్పింది. అదేంటంటే, నా కుమారుణ్ణి, నా ఒక్కగానొక్క కుమారుణ్ణి చంపినందుకు నిజానికి యేసు ప్రభు నాలో లేకపోతే నేను క్షమించేదాన్ని కాదు, కానీ ఐఎమ్ ఎ క్రిస్టియన్,
నేను క్రీస్తు ప్రభువును కలిగిన వ్యక్తిని, ఆ వ్యక్తిని నేను హృదయపూర్వకంగా క్షమించాలనుకుంటున్నాను. నా కుమారుణ్ణి చంపినా సరే. ఇంకోటి ఏంటంటే, నాకు ఇప్పుడు కుమారుడు లేడు, నా భర్త చనిపోయాడు, నాకు బంధువులు ఇరుగు పొరుగు వారు కూడా ఎవరు లేరు నన్ను పరామర్శించేవారు. ఆ వ్యక్తిని, ఆ క్రిమినల్ని, నేను ఆ దుండగుణ్ణి హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. ఇంకోటి నేనేం అడగాలనుకుంటున్నానంటే, ప్రతి నెల ఒకరోజు మా ఇంటికి ఆ అబ్బాయి డిన్నర్కి వస్తే, ఆ అబ్బాయిలో చనిపోయిన నా కుమారుణ్ణి చూసుకొని, నేను నా చనిపోయిన కుమారునికి ఎలా ప్రేమను చూపిస్తానో, నా కుమారుని చంపిన వీడికి కూడా, ఈ వ్యక్తికి కూడా అలాంటి ప్రేమ చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు, నేను హృదయపూర్వకంగా క్షమించాలనుకుంటున్నాను అని ఆ తల్లి చెప్పగానే కోర్టులో అక్కడే చాలామంది ఫెయింట్ అయిపోయారంటండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆమెలో ఉన్న మనసు అది యేసయ్య మనసు తప్ప ఇంకేమీ కాదు. కొన్నిసార్లు చూడండి, మనకెవరైనా అపకారం చేస్తే కొన్నిసార్లు వారాలు గుర్తుపెట్టుకుంటాం, కొన్నిసార్లు నెలల తరబడి గుర్తుపెట్టుకుంటాం, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి సంవత్సరాలు గడుస్తున్న ఆ మెమరీస్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఆ జ్ఞాపకాలు, ఆ హర్ట్, ఆ గాయం ఏదైతే మన మనసుకు తగిలిందో ఆ గాయం చాలా ఫ్రెష్గా ఉంటుంది. దాని గురించే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బీపీ పెరుగుతుంటుంది, లేకపోతే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా వాళ్ళ మీద బాధ వస్తూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించింది ఏంటంటే, చేతనైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే, నా ఎనిమీస్ అనే లిస్ట్లో ఎవరు లేరు అని మనం చెప్పగలిగితే మనం అందరినీ క్షమించినట్లు. అర్థమవుతుందండి? ఫ్రెండ్స్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారనేది ఇట్స్ అప్ టు అస్. అఫ్ కోర్స్ మన స్నేహితులు అందరికంటే మన బెస్ట్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు యేసయ్య, ఆయన ఫస్ట్ ఉండాలి. ఇంకా తర్వాత ఎంతమంది ఉన్నా పర్వాలేదు, దానికి పెద్ద సమస్య లేదు. కానీ నేను క్షమించలేని వ్యక్తులు, నన్ను బాధ పెట్టిన వ్యక్తులు, నన్ను ఇబ్బంది పరిచిన వారు, లేకపోతే నన్ను అవమానకరంగా మాట్లాడిన వారు, నన్ను అపార్థం చేసుకున్నవారు, నన్ను తీర్పు తీరుస్తూ మాట్లాడిన వారు, నా పరువు లేకపోతే నా ప్రతిష్టను మంట కలిపిన వారు, నాకు విరోధంగా లేనిపోని విషయాలు కల్పించి మాట్లాడిన వారని కొన్నిసార్లు ఒక లిస్ట్ ఉంటుంది మనకి. ఆ లిస్ట్లో ఇంకెవరు లేకుండా ఉంటే మనం అందరితో సమాధానంగా ఉన్నట్లు. అంటే బహుశా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పే పరిస్థితి కూడా లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నీ శత్రువులు, నిన్ను ఒక శత్రువుగా చూస్తున్నారు. కాబట్టి నీ వెళ్ళి నేను నిన్ను క్షమిస్తున్నానంటే నీ క్షమాపణ ఎవరికి కావాలి వెళ్ళంటారు. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ శత్రుత్వం ఉంది కదా. సో దే డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు ఫర్గివ్ దెమ్. నువ్వు క్షమిస్తున్నానని చెప్పినా కూడా వాళ్ళకి దాని విలువ కూడా తెలియదు. కానీ ఇందాక నేను చెప్పాను కదా కొటేషన్, ఫర్గివ్ యువర్ ఎనిమీ నాట్ బికాస్ దే డిజర్వ్ ఇట్. నీ శత్రువును క్షమించు, ఎందుకంటే యేసయ్య చెప్పాడు కాబట్టి క్షమించు. యేసయ్య చెప్పాడు కాబట్టి, యేసయ్య నుండి అన్లిమిటెడ్ ఫర్గివ్నెస్ మనం పొందుకున్నాం కాబట్టి మన శత్రువులను క్షమించాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నీకు పీస్ కావాలి కాబట్టి నువ్వు క్షమించాలి. నీ మనసులో బాధ లేకపోతే నీ మనసులో ఎవరైనా నీకు చేసిన గాయాలు నీవు ఉంచుకున్నంతసేపు, నీవు వాటిని క్షమించనంతసేపు నీవెవ్వరిని కూడా మరి ఆనందంగా వారిని పలకరించలేవు. నీ మనసులో ఒక రకమైన అలజడి ఉంటుంది, నీ మనసులో ఒక రకమైన అసమాధానం. యూ విల్ లూజ్ యువర్ పీస్. సింపుల్గా చెప్పాలంటే మనలో ఆ సమాధానం ఉండదు. నా మటుకు నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా అదే ప్రేయర్ చేసుకుంటాను, ప్రభువా నేను క్షమించలేని వ్యక్తులు అనే లిస్ట్లో ఎవ్వరూ ఉండకూడదు. ఎవరైనా ఆ లిస్టులో సడన్గా ఎవరైనా ఆ లిస్టులో పడిపోయినా మళ్ళీ ఆ లిస్టుని క్లియర్ చేసేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను, యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఎంత త్వరగా ఆ లిస్ట్ క్లియర్ చేసుకోగలిగితే అంత మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, మనం ఎవరినైనా క్షమించలేనప్పుడు ఆ క్షమించలేని మనసు అనేది దేవునికి మనకు మధ్యలో ఒక అవాంతరంగా ఉంటుంది. దేవునితో నీ సహవాసాన్ని అది బ్లాక్ చేస్తూ ఉంటుంది. చూడండి, కొన్నిసార్లు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నప్పుడు సెల్ ఫోన్ టవర్స్ మన ఏరియాలో ఉన్నా కూడా టూ మెనీ బిల్డింగ్స్ అవ్వడం వల్ల సిగ్నల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో చాలామంది వాళ్ళ ఫోన్స్ సిమ్స్ ఉన్నా కూడా రెండో సిమ్ తీసుకున్నారనమాట. ఎందుకంటే ఈ పర్టికులర్ నెట్వర్క్ సంబంధించిన టవర్స్ చాలా ఉన్నాయి, కానీ బిల్డింగ్స్ అన్నీ కట్టేసి, అపార్ట్మెంట్స్ అన్నీ కట్టేసి ఆ సిగ్నల్స్ సరిగ్గా మాకు రావడం లేదండి, అందుకని వాయిస్ క్లారిటీ ఉండడం లేదు, ఎవరైనా ఫోన్ చేస్తున్నా రింగ్ అవ్వడం లేదని చెప్తూ ఉంటారు.
కొన్నిసార్లు దేవుడు మనతో కమ్యూనికేట్ చేయాలని ఆయన సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాడు, కానీ కొన్ని అవాంతరాలు వచ్చేస్తుంటాయి. ఆ అవాంతరాల్లో ఒకటి ఏంటంటే మనం ఎవరిని క్షమించలేకపోతున్నామో అదే కొన్నిసార్లు దేవునితో మన సహవాసానికి ఒక బ్లాక్గా, ఒక అడ్డంకుగా, ఒక ఆటంకంగా తయారైపోతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోక ప్రార్థనలో ఒక మాట నేర్పించారు. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. దేవుడు మనల్ని క్షమించాలని కోరుకుంటాం. అన్ని తప్పుల నుండి క్షమించాలని కోరుకుంటామా? కొన్నిటి నుండి క్షమించాలని కోరుకుంటామా? అన్నీ క్షమించేయాలని కోరుకుంటాం కదా. అందుకని కొన్నిసార్లు మనకంత టైం కూడా ఉండదు. నేను ఇది చేశానైనా ఒప్పుకోవడానికి టైం లేక అన్నీ క్షమించే ప్రభు అంటాం. అంటే ఆల్ ఇన్ వన్ అనమాట. ఓ వాషింగ్ మెషిన్లో బట్టలు వేసి స్విచ్ చేస్తే అన్ని బట్టలు వాష్ అయిపోయినట్లు ఉంటుంది కొన్నిసార్లు మన ప్రేయర్. అన్ని తప్పులు క్షమించేయ్యా, కోటాను కోట్ల స్తోత్రాలయ్యా, లెక్కలేనని స్తోత్రాలయ్యా, నువ్వు లెక్క పెట్టుకోయ్యా, నాకు లెక్క పెట్టడానికి అంత టైం లేదు అన్నట్లు ఉంటుంది కొన్నిసార్లు మన వ్యవహారం. అయితే దేవుని నుండి పరిపూర్ణమైన క్షమాపణను అన్ని విషయాల్లో దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడండి, దేవుడు నన్ను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను అనుకుంటున్న మనము మన తోటి వారిని కూడా అదే విధంగా మనము చూడగలిగితే, అదే విధంగా మనం క్షమించగలిగితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదము ఉంటుంది. యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో యోసేపు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. అన్నలు ద్వేషించారు యోసేపుని, ఎంత ద్వేషించారో. యోసేపు బదులు ఇంకెవరైనా యోసేపు స్థానంలో ఉంటే అనుకునేవారు, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే, ప్రతి కుక్కకు ఒక రోజు ఉంటుందంట. ఓ సామెత ఉంది, అన్నలారా ఇప్పుడు మీ టైము, కానీ నాకు టైం వస్తుంది, నేను పవర్లోకి వస్తాను, నాకు దేవుడు ఒక కళ చూపించాడే, ఆ కళ నెరవేర్చే దినం ఒకటి వస్తుంది, అప్పుడు మీ తిక్కను ఎలా కుదర్చాలో నాకు బాగా తెలుసు. ఐ విల్ వెయిట్ ఫర్ దట్ టైమ్, ఐ విల్ వెయిట్ ఫర్ దట్ ఆపర్చునిటీ టు టీచ్ యూ అ లెసన్. మీకు ఒక పాఠం నేర్పించడానికి ఆ టైం ఉంది చూసావా, దాని కొరకు వెయిట్ చేస్తానని ఇంకొకరైతే అనుకుంటారు. కానీ యోసేపు యేసుక్రీస్తు ప్రభు వంటి మనసును కలిగి, అవకాశం వచ్చింది, టైం వచ్చింది, ఏమన్నా చేయొచ్చు అన్నలకి, ఆ టైంలో ఏం చేయాలని చూస్ చేసుకున్నాడంటే ప్రేమ చూపించాలని చూస్ చేసుకున్నాడు, ఆదరించాలని చూస్ చేసుకున్నాడు, పోషించాలని చూస్ చేసుకున్నాడు, సంరక్షించాలని చూస్ చేసుకున్నాడు, క్షమించాలి అనేది చూస్ చేసుకున్నాడు. ఎంత గొప్ప మనసండి. 12 మంది కుమారులు ఉంటే యాకోబుకు కుటుంబం అంతటికి ఒక గ్రేట్ బ్లెస్సింగ్గా, గొప్ప ఆశీర్వాదంగా ఈ యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే యోసేపులో ఉన్న మనసు అంత గొప్ప మనసు. క్షమించాడు, ఆదరించాడు, పోషించాడు, వారి కుటుంబాలను సంరక్షించాడు, వారికి కావలసినవన్నీ ఏర్పాటు చేసి పెట్టాడు యోసేపు. ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుని సన్నిధికి వచ్చిన మనల్ని మనం ఒక సెల్ఫ్ చెక్, ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఎప్పుడో ఎవరో ఏదో అన్నారండి, అది ఇంకా నాకు గుర్తుందండి. చూడండి, కొన్నిసార్లు భార్య భర్తల మధ్యలో ఏదన్నా గొడవలు వచ్చినప్పుడు పెళ్లి టైంలో మా వాళ్ళని మీ వాళ్ళు సరిగ్గా చూసుకోలేదని మొదలు పెడతారు కొంతమంది. తెలుసా, వాళ్ళ వివాహం ఎన్ని సంవత్సరాలన్నా అయిండొచ్చు, మన పెళ్ళైనప్పుడు మా వాళ్ళకి మీ వాళ్ళు కుర్చీలు వేయలేదు తెలుసా నీకు అంటే, దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. పాపం నిజంగా కుర్చీలు వేయకుండా ఉండాలని ఎవరు అనుకోరు. ఆ పెళ్లి టైంలో ఎవరి హడావిడి వాళ్ళది. అయితే కొన్నిసార్లు ప్రేమ లేని చోట, యేసయ్య లాంటి మనసు లేని చోట ప్రతి చిన్న ఇష్యూ కూడా చాలా పెద్ద ఇష్యూ అయిపోతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం హైలైట్ చేసేస్తూ ఉంటాం. ప్రతి చిన్న దాన్ని మనం ఫోకస్ చేసేసి దాన్ని బట్టి సమాధానాన్ని పోగొట్టుకోవడం, దాన్ని బట్టి క్షమించలేకపోవడం, దానివల్ల మన మనసులో శాంతి ఉండకపోవడం, దానివల్ల మనం సరిగ్గా ప్రార్థన చేయలేకపోవడం, దానివల్ల మందిరంలో కూర్చున్న వాక్యం సరిగ్గా ఎక్కదు బుర్రకి, దానివల్ల నీ జీవితంలో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, రకరకాల సమస్యలన్నీ ప్రారంభం అవుతాయి. అందుకే దేవుని గ్రంథం సెలవిస్తుంది, అందరితో సమాధానము, అలాగే రెండవది పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. కొంతమంది ఎలా ఉంటారంటే అందరితో సమాధానంగా ఉండాలని, ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ ద హోల్ వరల్డ్, అందరు నాకు ఫ్రెండ్సే, అందరూ నా వాళ్ళే, అందరూ నాకు కావాలి, అందరినీ నేను చేర్చేసుకుంటాను, అందరితో ఒక ఫెవికాల్ లాగా నేను గ్లూ అయిపోతాను అనుకుంటారు. అయితే విశ్వాస జీవితంలో బ్యారియర్స్, బౌండరీస్ అనేవి చాలా ప్రాముఖ్యం. ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరిని ఎంతవరకు మనము మన రిలేషన్షిప్స్లో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో అది కూడా ఒక జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కొంతమంది చూడండి, వాళ్ళ గృహాలను ఓపెన్ హోమ్స్గా చేసేస్తారు. మా ఇంటికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, మంచిదే.
బట్ కొన్నిసార్లు అనవసరమైన వ్యక్తులు నీ ఇంటికి రావడం వల్ల నీ ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో కొంచెం మార్పులు వచ్చి లేనిపోని సమస్యల్ని క్రియేట్ చేస్తారేమో. సమాధానం కలిగి ఉండాలి, ఎవరితో శత్రుత్వం ఉండకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, ఎవరు చేసిన అపకారాన్ని మనం మనసులో పెట్టుకోకూడదు. ప్రభువు వంటి మనసును మనం కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం పరిశుద్ధతను కూడా మనము కలిగి ఉండాలి. పరిశుద్ధత, ఎవరు ఏ ఉద్దేశంతో వస్తున్నారు మా ఇంటికి, ఎవరు ఎటువంటి ఆలోచనతో వస్తున్నారు, ఎటువంటి వైఖరి కలిగి ఉన్నారు, వీరు మా ఇంట్లో అడుగు పెడుతున్నారంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ మైండ్. గడిచిన దినాల్లో ఈ 100 రోజులు ఉపవాస ప్రార్థన ప్రారంభమైన తర్వాత ఒక తల్లిగారు నా దగ్గరకు వచ్చి వారి కుమార్తె జీవితంలో జరిగిన అనుభవాన్ని చెప్తున్నారు. మా ఇంటి ఎదురుగా ఉంటాడమ్మా ఆ అబ్బాయి, చాలా డిస్టర్బ్ అయ్యాడు, కొంచెం తన హెల్త్ పాడైంది. మా కుమార్తె ఒక అన్నగా పిలుస్తూ ఒక అన్నగా ఆ వ్యక్తిని ఆదరించాలని వెళ్ళడం ప్రారంభించింది. అనుకోని విధంగా అన్న అన్న అని పిలుస్తూ ఉండగానే ఈ రిలేషన్షిప్ సడన్గా మారిపోయింది. మా అమ్మాయి వివాహం చేస్తే ఆ అబ్బాయికే నన్ను ఇచ్చి వివాహం చేయండి అని పట్టుపట్టింది. తల్లి తండ్రి చాలా కృంగిపోయారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు సమాధానం కలిగి ఉండాలి, కానీ ఆ సమాధానం కూడా ఎంతవరకు ఎవరితో మెయింటైన్ చేయాలి, ఆ బ్యారియర్స్, ఆ బౌండరీస్ మరి కలిగి ఉండే విషయంలో చక్కని జ్ఞానాన్ని తల్లిదండ్రులు కలిగి ఉండి, ఎవరు పడితే వాళ్ళని ఇంటికి రానివ్వడమో లేకపోతే ఎవరు పడితే వారిని మరి బెడ్రూమ్లోకి రానివ్వడమో, అందరితో స్నేహంగా ఉండాలి, అందరినీ ప్రేమించాలంటే అది కరెక్ట్ కాదు. అందరితో సమాధానం ఉండాలి, కానీ పరిశుద్ధతను కూడా మనము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని బిడలంగా విశ్వాసులంగా పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తున్న మనము, పరిశుద్ధమైన దేవుణ్ణి సేవిస్తున్న ఆరాధిస్తున్న మనము మన జీవితాల్లో కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా దేవుడు స్ట్రెస్ చేసే ఒక అంశం ఏంటంటే పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఏ మత గ్రంథంలో కూడా పరిశుద్ధత అనే మాట మనకు కనబడదు. పరిశుద్ధత అనే మాటకు ఇంత స్ట్రెస్, ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా ఇంకెక్కడ కూడా మనం చూడం. కానీ విశ్వాస జీవితంలో ప్రభువుతో నడిచే వారంగా, ప్రభువుతో సహవాసం చేయాలంటే మనలో పరిశుద్ధత ఉంటేనే కానీ పరిశుద్ధుడైన దేవునితో మనం సహవాసం చేయలేం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ క్యారెక్టర్ మనం చూసినా, ఏ పురుషుని చూసినా, ఏ స్త్రీని చూసినా దేవుడు ఏర్పాటు చేసుకొని వాడుకొని ఆయన పనిముట్లుగా ఆయన తీర్చిదిద్దిన ప్రతి మనిషి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారు అని మనం గుర్తించాలి. యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె పేరు దీనా. ఆమె తన కన్యత్వాన్ని పోగొట్టుకుంది. ఆమె మరి లోకాశల్ని అనుసరించి నడుచుకోవడం ద్వారా ఆ ఒక్క అధ్యాయంలో ఆ యవనస్తురాల జీవితం ఉంటుంది, కానీ ఆ తర్వాత ఇంకెక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ఆమె పేరు కానీ ఆమె చరిత్ర కానీ ప్రస్తావించబడలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని చేతిలో మనం వాడబడాలంటే, దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడాలంటే ఈ 2 విశ్వాస జీవితంలో ప్రాముఖ్యం. పీస్ ప్లస్ హోలీనెస్. మొదటిది సమాధానము. మనలో మన సమాధానం కలిగి ఉండాలి, మన చుట్టూ ఉన్న వారితో మన సమాధానాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా పరిశుద్ధతను కలిగి ఉండాలి. కారణం ఏంటంటే ఏమి లేకపోయినా పరలోకం వెళ్తాం. డిగ్రీ చదవకపోయినా పరలోకం వెళ్తాం, 10th పాస్ అవ్వకపోయినా పరలోకం వెళ్తాం, సొంత ఇల్లు ఉన్నా లేకపోయినా పరలోకం వెళ్తాం, డబ్బున్నా లేకపోయినా పరలోకం వెళ్తాం. కానీ పరిశుద్ధత లేకపోతే మాత్రం ఖచ్చితంగా పరలోకంలో ప్రవేశించలేము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ దేవుడు చూడడు, కానీ హోలీనెస్ అనే బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా మాత్రం దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. పరిశుద్ధతకు నీవెంత ప్రాముఖ్యతనిస్తున్నావు, నీ ఆలోచనలో పరిశుద్ధత ఉందా, నీ మాటలలో పరిశుద్ధత ఉందా, నీ సంబంధ బాంధవ్యాల్లో పరిశుద్ధత ఉందా, నీ అనుదిన వ్యవహారాల్లో పరిశుద్ధత ఉందా అనేది దేవుడు గమనిస్తాడు. పరిశుద్ధత ఉంటేనే పరలోకానికి టికెట్ వస్తుంది, లేకపోతే పరలోకానికి టికెట్ రాదు. బ్లాక్లో పరలోకానికి టికెట్ కొనుక్కోలేము. దేవుడిని మనం ఏమిచ్చి కూడా మేనేజ్ చేయలేం. ఇంకెక్కడికి వెళ్ళడానికి ఏ పనులు అవ్వాలన్న డబ్బులతో మేనేజ్ అవుతాయేమో, కానీ పరలోకానికి వెళ్ళాలంటే, దేవుణ్ణి చూడాలంటే పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై మనం బ్రతకలేము. దేవుని చూసే అనుభవాన్ని కూడా ఈ లోకంలో మనం పొందుకోలేం. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ నీవు క్షమించలేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో, నీకు అపకారం చేసినవారు, లేదా తెలియక అన్ఇంటెన్షనల్ గాను ఇంటెన్షనల్ గాను నీవే ఎవరికైనా అపకారం చేసి ఉండొచ్చు, నీవే ఎవరైనా బాధ పెట్టి ఉండొచ్చు. ప్రభు ప్రేమతో, క్రీస్తు ప్రభు వంటి మనసును కలిగి ఉండి నీవు వారిని క్షమించగలిగితే, వారిని తిరిగి నీవు ప్రేమించగలిగితే, ఒకవేళ అవకాశం ఉంటే నీవు వెళ్ళి క్షమాపణ అడగగలిగితే
మార్నింగ్ కూడా జాన్ వెస్లీ గారు ఐ థింక్ సెకండ్ వర్షిప్లో చెప్పారు, సారీ అనే వర్డ్ చెప్పగలిగిన వారు నిజంగా చాలా స్ట్రాంగ్ పీపుల్. సారీ, థ్యాంక్ యూ కదండి. ఇక్కడ మనకి ఇండియాలో సారీ, థ్యాంక్ యూ అంటే చాలా పెద్ద పదాలు. యుఎస్లో అంటే సారీ సారీ అంటుంటారు. నాకు అక్కడ ఉండి అలవాటు అయిపోయి మరి వివాహం కానీ రాజమండ్రి వచ్చి సడన్గా ఏదైనా పడిపోయినా సడన్గా సారీ సారీ, అమ్మో సారీ అనకండి అమ్మా అనేవారు నన్ను. అయ్యో సారీ అది ఏం పెద్ద కష్టమైన పదం కాదు. సారీ అన్నంత మాత్రాన మన విలువ పోయినట్లు కాదు. సారీ అంటే నీవెవరికైనా ఏదైనా చిన్న ఇబ్బంది కలుగజేసిన మేనర్స్ ఉంటే మనం ఏం చెప్పాలి? సారీ చెప్పాలి. చిన్న విషయాల్లోనే కాదు, పెద్ద విషయాల్లో కూడా నువ్వు సారీ చెప్పగలిగితే నువ్వు నిజంగా క్రీస్తు ప్రభు వంటి మనసును కలిగిన వ్యక్తి. సారీ చెప్పడానికి దమ్ము ఉండాలండి దేవుని బిడలంగా. హల్లెలూయా. తప్పు చేసినా కప్పుకొని తిరగడానికి నీకు దమ్ము అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ ఎ స్ట్రాంగ్ పర్సన్ యూ విల్ బీ విల్లింగ్ టు సే సారీ. క్షమించండి అమ్మా, అనుకోకుండా మాట మాట్లాడాను, మీరు నొచ్చుకున్నారేమో అనిపించింది నాకు, క్షమించండి. ఆ రోజు నేను ఎమోషనల్గా ఎందుకో కొంచెం కోపం వచ్చేసింది, కొంచెం ఉద్రేకానికి లోనైపోయాను, మిమ్మల్ని గాయపరిచానేమో, ఐఎమ్ సో సారీ. ఆ మాట చెప్పగలిగితే నిజంగా మీలో తగ్గింపు ఉన్నట్లు. ఎందుకంటే తగ్గింపు లేకపోతే సారీ చెప్పలేం. కొమ్ములు కొన్నిసార్లు మనకి బయట కనబడవు కానీ లోపల ఉంటాయి కొమ్ములు. ఆ కొమ్ములు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే నువ్వు ఎందుకు చెప్తావు సారీ, నువ్వు చెప్పాల్సినంత అవసరము ఏంటని. పిల్లలే చెప్పరండి సారీ. మా పిల్లల్ని ఏదైనా ఒకరొకరు కొట్టుకుంటే సారీ చెప్పమంటే ఎంత ఇబ్బంది పడిపోతారో సారీ చెప్పడానికి. అలాంటిది పెద్దలంగా మనకి సారీ చెప్పాలంటే కూడా మన ఈగో అడ్డం వచ్చేస్తాను. నేనా సారీ చెప్పడం అంటే నేను ఏదైనా పెద్ద తప్పు చేస్తానా, నేను ఏదన్నా అంత నేరం చేస్తానా, ఎంత నేరం చేశానని నేను సారీ చెప్పాలి. అలాంటి వాళ్ళు ఎప్పుడు నన్ను బాధ పెట్టలేదా, ఇంకా వాళ్ళ సంగతి నీకు అనవసరం. ప్రభువు బిడ్డగా నువ్వేం చేయాలో నువ్వు అది చేయి. దేవుడు చెప్పింది కూడా అదే కదా, మీరు సమాధానంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇంకా ఆ తర్వాత వాళ్ళు నీ సారీ అవసరం లేదంటే వెళ్ళిపోండి. ఇంకా అది వాళ్ళకి దేవుడికి మధ్యలో. నువ్వు నాకు సారీ చెప్పే అంతనా, నీ సారీ నాకు అక్కర్లేదంటే ఇట్స్ అప్ టు దెమ్. కానీ నీ మనసు ఫ్రీ అయిపోద్ది, నీ మనస్సాక్షి క్లియర్ అయిపోద్ది, నువ్వు తిరిగి నీ ఆనందాన్ని పొందుకుంటావు, నువ్వు తిరిగి హ్యాపీగా దేవునిలో ముందుకు వెళ్ళగలవు. కనుక ప్రభు బిడ్డలంగా మనం సమాధానాన్ని, పరిశుద్ధతను కలిగి ఉండి ఆయనకి ఇష్టమైన మరి వ్యక్తులంగా ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు తన సహాయమును మనకు అనుగ్రహించును కాక. ఆమెన్.